డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ జడ్జి షాక్ ఇచ్చారు. వాషింగ్టన్లోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్ బదర్ ఖాన్ సురీని అమెరికా నుంచి బహిష్కరించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ యుఎస్ ఫారిన్ పాలసీని అతిక్రమిస్తున్నాడనే ఆరోపణలు బదర్ ఖాన్ సురీ మీద ఉన్నాయి. సూరీని దేశం నుంచి బహిష్కరించేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ విషయాన్ని వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో ఉన్న యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సూరీ తరఫు అటార్నీ తెలియజేశారు. దీంతో సూరీని దేశం నుంచి బహిష్కరించడానికి వీల్లేదంటూ డిస్ట్రిక్ట్ జడ్జి పాట్రిసియా గెలెస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను ఆదేశించారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్గా ఉన్న బదర్ ఖాన్ సురీ యూనివర్సిటీలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఆరోపించారు. ఆ ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. దీంతో అతడి స్టూడెంట్ వీసాను రద్దు చేయడమే కాక మార్చి 17న అలెగ్జాండ్రియాలోని తన ఇంటి నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బదర్ ఖాన్ సురీకి పెళ్లైంది. ఒక అమెరికన్ సిటిజన్ను అతడు పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి అలెగ్జాండ్రియాలో నివాసం ఉంటున్నాడు. తన అరెస్టును సవాల్ చేస్తూ బదర్ ఖాన్ సురీ అలెగ్జాండ్రియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ద ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియాను ఆశ్రయించాడు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రపూరిత చర్యేనని తన పిటిషన్లో ఆరోపించాడు. దీనిపైన విచారణ జరిపిన కోర్టు అతడికి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఈ వ్యవహారంపై న్యాయస్థానం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అతడిని అమెరికా నుంచి పంపించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సురీని లూసియానాలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచినట్లు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వెల్లడించింది. భారతీయుడైన బదర్ ఖాన్ సురీ స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చాడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పూర్తి చేశాడు. ఆపై పోస్ట్ డాక్టోరల్ కోసం అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో చేరాడు. అతడి భార్య మాఫెద్ సలేహ్ పాలస్తీనా మూలాలున్న అమెరికన్ సిటిజన్. సలేహ్ తండ్రి గతంలో గాజా ప్రభుత్వంలో పనిచేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వారు దేశం నుంచి స్వీయ బహిష్కరణ చేసుకునేందుకు వీలుగా సిబిపి హోమ్ యాప్ను ట్రంప్ గవర్నమెంట్ రూపొందించింది. దీనిపైన ట్రంప్ స్పందిస్తూ అక్రమ వలసదారులు ఈ యాప్ను వినియోగించుకుని దేశాన్ని వీడాలని సూచించారు. లేకపోతే బలవంతంగా పంపిస్తామని, శాశ్వతంగా అమెరికాలో అడుగు పెట్టకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే స్వచ్ఛందంగా వెళ్లిపోయే వారికి భవిష్యత్తులో మళ్లీ చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు భారత విద్యార్థి రంజని శ్రీనివాసన్ ఈ యాప్ని ఉపయోగించుకునే అమెరికాను వీడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొలంబియా యూనివర్సిటీలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. వీటికి మద్దతు తెలిపిన రంజని వీసాను అమెరికా రద్దు చేయడంతో ఆమె స్వీయ బహిష్కరణ చేసుకుంది.